ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఎదుగుతున్నటువంటి దేశాలు ఇక అబద్ధాల మీదే బ్రతకాల్సి వస్తుందేమో. ఒకవైపు అమెరికా, మరొక వైపు చైనాని చూస్తే అలాగే అనిపిస్తుంది. అమెరికా అంత స్వార్థపూరితమైనటువంటి దేశం మరొకటి లేదు అనే విధంగా ప్రతిసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. దానికి ఇప్పుడు ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నటువంటి జేడి వాన్సే నిదర్శనం. ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతున్నాడు, ఇజ్రాయెల్ మీద ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా చేసినటువంటి దాడికి ప్రధాన కారణం ఇజ్రాయెలే. అంతేకాదు, ఇరాను అమెరికా యొక్క యుద్ధం ఆపడానికి తీవ్రంగా మేము ప్రయత్నాలు చేసి చర్చలకు రమ్మంటుంటే వాటికి విఘాతం ఏర్పాటు చేస్తుంది ఇజ్రాయెల్. అలా వాళ్ళు చర్చలు రాకుండా అడ్డుకుంటుంది అని చెప్పి ఆరోపిస్తున్నాడు. వీళ్ళు నిజంగా ఎలాగంటే ఏమంటారు కదా, నది దాటే వరకు మంచి మల్లయ్య, నది దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న విధంగా ఈ యుద్ధంలోకి అమెరికా ఎందుకు వచ్చిందో ఇజ్రాయెల్కి కూడా మొదట తెలియలేదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే తన కోసమే వచ్చిందేమో అనుకున్నటువంటి ఇజ్రాయెల్కి ఎప్పటికప్పుడు షాకుల మీద షాకులు ఇచ్చారు ఈ యుద్ధంలో అమెరికా వాళ్ళు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద వీళ్ళే విరుచుకుపడుతున్నారు. ఆ యొక్క ట్యాంకర్లని నాశనం చేసేస్తున్నారు, నౌకల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడేమొచ్చేసి మళ్ళీ ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ అనే చెప్తున్నారు. అది కాకుండా మళ్ళీ ఇక్కడ ఏదైతే ఒక చర్చలు జరపడానికి కూడా ఇజ్రాయెల్ రావట్లేదని చెప్తున్నాడు అదే జేడీ వాన్స్. మళ్ళీ అంటున్నాడు మొత్తం కాదు, కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి ఇజ్రాయెల్లో ఈ చర్చలు జరపకుండా అని మళ్ళీ లాస్ట్లో ఒక చిన్నది, అంటే ఇజ్రాయెల్ మీద పూర్తిగా వ్యతిరేకత లేదన్న విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు. అసలు ఇజ్రాయెల్ అమెరికా కంటే స్నేహమైనటువంటి దేశాలు ఉంటాయి అనుకుంటామా? ఇలాంటి మంచి మిత్ర దేశాలు, అలాంటి మిత్ర దేశాల మధ్య కూడా ఇలాంటి స్వార్థమే. అంటే అమెరికా వాడు ఎంత దానికైనా తెగిస్తాడు. ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తుందో తెలియదా? ఇరాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకూడదన్న విషయం ఇజ్రాయెల్ మొదటి నుండి చెప్తున్నటువంటి మాట. పైగా తన దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాల వల్ల మీకు కూడా నష్టమైన విషయం అమెరికాకి తెలుసు. అయినా సరే ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి తోసేస్తున్నారు. వీళ్ళే ఇష్టం వచ్చినట్లుగా యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ఓడిపోతే ఎవరి మీదైనా తోసేస్తూ ఉంటారు. అది అమెరికా వాళ్ళకి కామన్.